లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్ అండి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మరలా ఈ సోమవారం కదండి ఈరోజు. మరి నూతన వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మరి ఈ నూతన వారంలో దేవుని కృప అనుగ్రహం మీకు తోడుగా ఉండునుగాక. దేవుడు మీ చేతి పనులను ఆశీర్వదించునుగాక. దేవుడు మీ వ్యాపారాన్ని దీవించునుగాక. మీ ఉద్యోగాలను, మీ పిల్ల పాపలను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవులారా, మరి డైలీ బ్రెడ్ మరి దేవుని మహాకృపను బట్టి సాగిపోతూ ఉంది. అలాగే ప్రతిరోజు సాయంకాల స్తుతి నైవేద్య ప్రార్థన కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుందండి. పాల్గొనండి, చూస్తూ ఉండండి, దీవింపడండి. అలాగే ఆదివారపు లైవ్లు, ఇంకా స్త్రీల కార్యక్రమాలు, ఉమెన్ ఇన్ ద బైబుల్ స్త్రీలని కార్యక్రమాలు కూడా వస్తున్నాయి. ఏంటండి, ఉపవాస ప్రార్థన అనే లైవ్లు ఇవన్నీ వస్తున్నాయి. మీరు పాల్గొనండి. ఇతరులు కూడా లింకులు పెట్టండి, వాళ్ళు కూడా పాల్గొనేటట్టుగా వారిని ప్రోత్సహించండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు సహకరించండి. మరి పరిచర్య సాగిపోవాలంటే కదండి విశ్వాసం కావాల్సింది. ఏంటండి, విశ్వాసం. అలాగే మీ సహకారం కూడా, మీ కానుకలు, మీ ఏమంటారండి, మీ ఏమంటారు దాన్ని, సహాయం కూడా చాలా ముఖ్యం. సరేనా, మరి ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా మరి చక్కగా సాగిపోయేటట్టుగా ప్రార్థన చేయండి. సరే, ఈరోజు మరి దేవుని వాక్యం చదువుకుందాం. దేవుడు ఇచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 26వ అధ్యాయము, లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతానండి. 26 3వ వచనం చదువుతాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, మరలా చదువుతానండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అని ఉంది ఇక్కడ. మరి మీరు తర్వాత చదువుకోండి. ఎక్కడి వరకు అంటే 13 వరకు మీరు చదువుకోండి. తర్వాత సమయం లేదు, అంటే జస్ట్ డైలీ బ్రెడ్ కాబట్టి 6 నిమిషాల మట్టుకే వచ్చుద్ది. ఇక్కడ ఏంటంటే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని, కట్టడలు అనేవి ఏంటండి, ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే స్టేటస్, ఇంకో వర్షన్లో ఏమని రాయబడి ఉందంటే రూల్స్. ఫాలో మై కమాండ్మెంట్స్. రూల్స్ అనేవి చూడండి ఎలా ఉంటుందో చెప్తాను, బైబిల్ వాక్యానుసారం చెప్తాను. ఇప్పుడు రైతు ఉన్నాడు అనుకోండి, బాగా వ్యవసాయం చేశాడు, ఆ వరి వచ్చేసింది. సరే, వరి ప్రక్కన పెట్టండి. ఆ తోట వనం ఉంది, ఏంటి, ఒలివల తోట ఉందనుకోండి. ఆ కాయలు అవన్నీ కోసేశారు. నీళ్ళ బడిని ఉంటుంది చూడండి, అవి ఏరుకోకూడదు. ఏంటంటే పరిగె అనమాట. పరిగె, అవి ఏరుకోకూడదు, అవి వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. మరి అవి పరిగెగా అవి మరి ఎవరికి చెందాలంటే పరదేశులకు, పేదవారికి. ఈ రూల్స్ దేవుడు పెట్టాడు. రూల్స్ మానవులకు రూల్స్ పెట్టాడు. రెండవది ఏంటంటే, ఇది అంటే మానవుల మధ్యలో ఉంటుంది ఈ రూల్స్ అనేవి, దేవుడు పెట్టినవి. రెండవది ఏంటంటే ఆజ్ఞలు, కమాండ్మెంట్స్. ఇది దేవునికి, మనుషులకు. దేవుళ్ళకి కాదు, దేవునికి మనుషులకి. ఏంటది అనంటే ఆజ్ఞలు చాలా ఉన్నాయి. దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు కదా, వ్యభిచరించకూడదు, వేరే వాటిని ఆరాధించద్దు, పూజించద్దు అని. ఇవన్నీ దేవునికి, మనుషులకు సంబంధించినవి కదండి. మనుషులకి
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటే ఈ దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఇవి కూడా ఆజ్ఞలే. మరి ఈ ఆజ్ఞలు పాటించాలి, ఆచరించి ఏం చేయాలండి? నడుచుకోవాలి, ప్రవర్తించాలి. అప్పుడు ఏం కలుగుద్ది అంటే అక్కడ రాయబడి ఉందండి, మీరు తర్వాత చదువుకోండి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ రాయబడి ఉంది ఏమని అని అంటే, చూడండి, వర్షకాలం అంట మీ వర్షకాలంలో మీకు వర్షం వచ్చును, మీ భూమి పంటలను నిచ్చును, మీ పొలములు చెట్టు ఫలించును. ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి. 13 వచనాల వరకు మీరు చదివితే బోలెడని ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు శత్రువులను తరుగుతారంట, మీరు అలా ఆశీర్వదింపడతారంటే, మీరు ఇలా ఆశీర్వదింపడతారంట. ఇంకో చోట కూడా రాయబడి ఉందండి, మీ పితరుల కంటే ఎక్కువగా మీరు విస్తరించబడతారు, దీనిపడతారని కూడా ఇంకో చోట కూడా ఉంది. కాబట్టి ప్రేమటి వారిలో ఉదయకాల సమయంలో దేవుని కట్టడలను అనుసరించాలి కదా. కట్టడం రూల్స్ పెట్టాడు. మనుషుల మధ్యలో దేవుడు రూల్స్ పెట్టాడు. ఏమండి, ఆఫీస్కి వెళ్తున్నారు కదా, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారండి? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారా? రూల్స్ ఉంటాయి కదా. 9:30, 10 లోపు అక్కడ ఆఫీసులో ఉండిపోవాలి కదా. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే రూల్స్ బ్రేక్ చేసినట్టు. ఒకసారి 2 సార్లు చూసి ఏం చేస్తారు? చేతులు కాయం పెట్టి పేపర్ పెట్టి డోంట్ కమ్ అని అంటారు కదా. అంటే కట్టడలను అనుసరించాలి. దేవుడు పెట్టిన ఆజ్ఞలను అనుసరిస్తేనే ఆశీర్వాదాలు దండిగా ఉంటాయి. ఆశీర్వాదాలు. ఒక విషయం చెప్పేసి ముగిస్తానండి. కట్టడలు, ఆజ్ఞలు ఆచరించి నడుచుకుంటేనే ఆశీర్వాదం. మరి ఇవన్నీ ప్రక్కన పెడితే ఆశీర్వాదాలు ఉండవు. ఆశీర్వపడాలంటే కట్టడలను, ఆజ్ఞలను అనుసరించుదుము గాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడగుతైన నీకు స్తోత్రం. ఈ కట్టడలను, ఆజ్ఞలను మేము ఆచరించి నడుచుకోవాలి, ప్రవర్తించినట్లు కృప చూపండి. అప్పుడే మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు అక్కడ నుండి 4వ వచనం నుండి 13వ వచనం వరకు చూస్తే అక్కడ ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అన్నీ మాకు అయ్యా ఆమెన్ అన్నట్టుగా, అవునుగాక అన్నట్టుగా ఉంటాయి. కాబట్టి ఊరికైనా వచ్చి పడవు మీ ఆశీర్వాదాలు. మీ కట్టడలను, ఆజ్ఞలను అనుసరిస్తేనే మాకు దీవెనలు. కాబట్టి ఇదిగో ప్రభువానికి స్తోత్రం. అవన్నీ మా మేలు కొరకు పెట్టారు. మేము తప్పిపోకుండా ప్రభు పెట్టినందుకు వందనాలు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం.